షైన్ ప్రైమరీ స్కూల్లో 11వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మహతి ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ డాక్టర్ శిరీష, జల్లి మధుసూదన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు విలువలు కూడా చాలా అవసరమని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం అవసరమేనని, సాంకేతికత అనేది కొత్తదనానికి అవసరమే, కానీ సాంకేతిక ముసుగులో విలువలను మర్చిపోకూడదని తెలిపారు. పిల్లలకు విద్య, విజ్ఞానంతో పాటు విలువలు కూడా అవసరమేనని తెలిపారు. విలువలను పరచడంలో గురువులకి ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులకు కూడా అంతే బాధ్యత ఉందని సూచించారు. ప్రైమరీ విద్య అనేది ప్రతి వ్యక్తికి చాలా కీలకమని, ఆ సందర్భంలో వాళ్ళు నేర్చుకున్న విలువలు, విద్య, విజ్ఞానం వారి భవిష్యత్తుకు పునాదులని గుర్తు చేశారు. ప్రైమరీ విద్య సమయంలో ఇటు గురువులు, అటు తల్లిదండ్రులు కాస్త మెలకువగా వ్యవహరించి అప్రమత్తతతో మెలుగుతూ వారికి విలువలను ప్రబోధిస్తే వారి జీవితం ఉన్నత స్థానంలో ఉంటుందని సూచించారు. అనంతరం విద్యార్థులు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో అందరినీ అలరించారు. మాట్లాడే పద్ధతి కానీ మనం ప్రవర్తించే తీరు కానీ ఖచ్చితంగా ఎదుటి మనిషిలో ఒక ఇంప్రెషన్, అంటే ఒక ముద్ర అనేది మన పట్ల ఒక ముద్ర అనేది ఏర్పడుతుంది. సో పిల్లలు ఇప్పుడున్న టెక్నాలజీ అంటే పెరుగుతున్న కొద్దీ ఎక్కడో సభ్యత, సంస్కారం, మర్యాదలు ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి అనేది మనందరికీ తెలుసు. కాబట్టి అంటే కొన్ని స్వతహాగా కొన్ని లక్షణాలు వస్తాయి, కానీ మనం పోను మనము ఎదుటోళ్ళని చూసి కొన్ని మంచి లక్షణాలు నేర్చుకుంటాం కూడా. కానీ స్కూల్ అనేది ఒక నిర్మాణ సంస్థ, అంటే మన భావితరాలను నిర్మించే ఒక గొప్ప సంస్థ. కాబట్టి స్కూల్లో టీచర్స్ కానీ, మనం ఇంట్లో తల్లిదండ్రులం కానీ పిల్లలకు మన సంస్కృతి, సాంప్రదాయం, వ్యవహార శైలి ప్రతి ఒక్కటి చదువుతో పాటు, అంటే ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత ఫస్ట్ ర్యాంక్ వచ్చాడా, సెకండ్ ర్యాంక్, వీటన్నిటితో పాటు ఇవి కూడా. ఎందుకంటే మనం ప్రవర్తించే తీరు, మన ఆహారపు అలవాట్లు, ద వే వి బిహేవ్, మనము ఇవన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయకు ఇవన్నీ కూడా చిహ్నాలు. చాలా చిన్న పిల్లలు ఉన్నాయి, సమయం ఇప్పటికే ఆలస్యమైంది. అందరూ మార్నింగ్ నుంచి ఇక్కడ వచ్చారు. తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లలు తీసుకొచ్చి. విషయం ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతం కానీ, ఒక గ్రామమైనా, ఒక వాడైనా, ఒక దేశమైనా, ఒక రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్య ప్రాథమికం. చదువు ఎక్కడ ఉంటే ఆ కుటుంబము అన్ని విధాలుగా కూడా క్షేమం కానీ, ప్రోగ్రెస్ కానీ ఉంటుంది. సో చదువుకు ప్రాధాన్యతనివ్వాలని ఒక మంచి సంకల్పంతో చాలామంది చాలా ఈజీగా ఉంటుంది. యూనివర్సిటీలు కూడా నడిపేస్తారు. వైస్ ఛాన్సలర్లు ఉంటారు, రెక్టర్లు ఉంటారు, రిజిస్టర్లు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు, డీన్లు ఉంటారు, ఫ్యాకల్టీస్ చాలామంది ఉంటారు. చాలా ఈజీగా రన్ చేయొచ్చు. అదే కాకుండా డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ కూడా రన్ చేసేయచ్చు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో. కానీ పుట్టిన నర్సరీ, ప్లే స్కూల్ కాడి నుంచి 7th స్టాండర్డ్ చదవాలంటే వాళ్ళు యుద్ధమే చేయాలి ఆ పిల్లలతో. నిజంగా అంత ఓపిక, అంత పేషెన్స్ ఇచ్చిన ఆ దేవదేవుడికి, ఆ తల్లిదండ్రులకి, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా, ఫ్యాకల్టీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్టేజ్. మళ్ళా చెప్తున్నా, అది కుటుంబంలో అయినా సరే, సమాజంలో అయినా సరే, మనం అనుకున్న అభివృద్ధులైనా సరే.